రగండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. పోరాట పెడతామంటే సభ ఎలా జరగద్దు చూస్తాం అడ్డుకుంటామని అన్నారు. ఆకు రౌడీలకి గాలి రౌడీలకి ఆకు రౌడీల్ని గాలి రౌడీల్ని నేను 16 ఏళ్ల వయసులో తన్ని తగ్గుతాను. నీకు ఎలా కనిపిస్తున్నావు? నువ్వు బెదిరింపుకుంటున్నావా? ఒక్క సైగ చేశాడంటే ఇంకా మీసాల గణితుడు గాలి ఇలాంటి గాలి రౌడీల్ని కాళ్ళీర కొట్టి కీళ్ళీర కొట్టి కింద కూర్చోబెడతారు. జాగ్రత్త, కాపాడుతా. గూండాయిజం చేసి రౌడీజం చేసి రాజకీయం చేద్దామంటే కాళ్ళు ఎరిగి కింద కూర్చోబెడతారు. జాగ్రత్త, కాపాడుతా. ఎవడబ్బా జాగీర్ అనుకున్నారు? ఇదంతా ఆంధ్రప్రదేశ్. ఇది 19 ఏళ్ల వయసులో సాయుధ పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని ఇలాంటి పిచ్చి పిచ్చి భయపడే వ్యక్తులుగా తన్ని తగలేస్తాం. జాగ్రత్త, కాపాడతా. ఆశయ శుద్ధి కోసం ఆశయ శుద్ధితో జనసేన పార్టీ పెట్టారు. అందరూ బాగుండాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని ఆశయాలతో పెట్టాం జనసేన పార్టీ. ఈ రోజున తెలుగుదేశం నాయకుడు లోకేష్ గారు అడుగుతారు, ముఖ్యమంత్రి గారు అడుగుతారు, ఎందుకు పవన్ కళ్యాణ్ సడన్ గా ఎదురు తిరిగాడని. నేను సడన్ గా ఎదురు తిరిగా. ముఖ్యమంత్రి గారికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడు దాకా నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, ఏది నన్ను ప్రేరేపించిందో, ఎందుకు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానో, ఎందుకు ఇలా చేశానో ఎవరికి సంపూర్ణంగా తెలియదు. నాకు నిజంగా చిన్న వయసులో 14 ఏళ్ల వయసులో విసుగొచ్చి క్రిమినల్స్ పాలిటిక్స్ లో చేరి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉంది వచ్చినప్పుడు. ఎప్పుడు మాట్లాడేంటి వీళ్ళ గురించి అని చెప్పి. అంబేద్కర్ లాంటి మహానీయులు, గాంధీ లాంటి మహాశయులు, సంఘ సంస్కర్తలు చట్టసభలో చేరి రాజకీయాల్లో చేరి అలాంటి చట్టసభల్ని మనకి భారతదేశాన్ని ఇచ్చిన వ్యక్తులు వారిచ్చిన రాజ్యాంగాన్ని పడుతున్న రౌడీ మోకులు, రాజ్యాంగేతర శక్తులు పిచ్చి బాబులు వాగుతూ ఉంటే చాలా చిన్న వయసులో విసుగొచ్చేది. నాకు ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని కోరిక లేదు. నాకు సినిమా యాక్టర్ అవ్వడంగా కోరిక లేదు. భగవంతుడి వల్ల ఏదో దృష్టిలో మీ అందరూ సంపాదించాను. నేను ముఖ్యమంత్రి గారికి కూడా మీకు తెలిసి ఒక రాజకీయ పార్టీలో 1000 కోట్లు పెట్టుబడితో పెట్టే రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆశయాలతోటి, ఆశయ శుద్ధితోటి
ఒక బలమైన భావజాలంతో రాజకీయాలు కలవడానికి ఎవడు సాహసం చేయడు. ఆ సాహసం మనం చేశాం. ఒకటే వాక్యం అనుకున్నాను, నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అని. ఆ ప్రశ్న నేను విధించుకున్నాను. నిజంగా యువతలో కానీ సాహసం ఉంటే, ధైర్యం ఉంటే ఇలాంటి రౌడీ మోకలు ఖాళీ మోకలు ఏం చేస్తాయి మనల్ని? తల్లి తగలత ఊరు నుంచి తల్లి 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 తగలతం కబడ్డారు. నా పర్పస్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాల్లోకి వచ్చానంటే అసాంఘిక శక్తులు, రాజ్యాంగేతర శక్తులు, రాజ్యాలేని సామాన్యుల్ని కష్టపెడుతుంటే కులాలకి మతాలకి అతీతంగా వారికి అండగా నిలబడటానికి జనసేన పార్టీ పెట్టాను. 2009 అప్పుడు పార్టీ వ్యవస్థలాగా నాకేం గొప్ప మంది రాలేదు, పెద్ద వ్యక్తులు రాలేదు, డబ్బున్న వాళ్ళు రాలేదు. నా చుట్టూ నమ్మింది నా అభిమానులు నమ్మారు, నా యువత నమ్మింది. జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, యువత పార్టీని యువత పార్టీ ఈ తరమే తరాన్ని శాసించి తీరుతుంది. నేను చాలా ఆశయాలతో వచ్చినప్పుడు జనసేన కూడా అన్ని పార్టీలాగా కులమంత్ర వేయడానికి ప్రయత్నం చేశాను. దాదాపు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలని సమానంగా తొలగే వ్యక్తితో ఉన్నవాడు నా బిడ్డల్లోనే. క్రిస్టియన్ మతాన్ని తీసుకున్న వ్యక్తులు ఉన్నారు, క్రిస్టియన్ మతంలో పుట్టిన వ్యక్తులు నా బిడ్డలు ఇద్దరు. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కూడా అవసరం. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగాను, నాకు బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి రాష్ట్రంలో. బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి నాకు రాష్ట్రంలో. ఏం కావాలని అడిగారు. పదవులు వీటన్నిటికంటే కూడా నాకు రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో ఆడపడుచులకి భద్రత కావాలి, యువతకి ఉద్యోగాలు కావాలి, ఒక బలమైన రాజకీయ బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. నేను అందుకు పోటీ చేయకపోవడానికి కారణం అది ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవంతో ఇంకెవరి మీద ఆధారపడకుండా ఆయనకి బలంగా సపోర్ట్ చేస్తే ఒక బలమైన అడ్మినిస్ట్రేషన్ స్థాపించగలరు. ఆయన సజావుగా సాగుతుంది అనే ఎక్స్పెక్ట్ చేశాను, ఆశించాను. నేను వారి నుంచి 3 కోరాను. 1, లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని కోరాను. 2, సామాజిక ఆర్థిక ప్రగతి కావాలి అందరికీ కోరాను. అలాగే కులాల మధ్యలో బ్యాలెన్స్ సమతుల్యత కావాలని కోరాను. మీ అందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ విజయవాడ గోదావరి జిల్లాలన్నీ కులాల మధ్య గొడవలు జరగడానికి చాలా బలంగా ఉన్న పరిస్థితులు. ఓకే, నేనున్నాను. నేను ఏ కులంలో పుట్టాలో, ఎలా ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో నేను కోరుకుని పుట్టాను. కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో అది నా చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, యువత అభిమానులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్నా నన్ను ఒకటే అడిగారు, అన్నా నువ్వు పోటీ చేస్తే ఓట్లు చీలిపోతే మళ్ళీ మాకు అధికారం రాదన్నాను, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోంటే ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గానికి చెందిన యువతలో ఉన్న అభిమానులు చెప్పిన మాటలు విని నేను మీకు అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. నేనేం ఆశించలేదు. సమతుల్యత కావాలి, ఆడపడుచు పద్ధతి ఉండాలి. కానీ ఈ రోజున నేను కోరుకున్నప్పుడే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర విభజన సమయంలో ఎవరు సరైన సందర్భంగా నిలబడలేనప్పుడు చాలా బాధ్యతతో కూడిన ఎమ్మెల్యేలు ఉండాలి, వారు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటే, ఉదాహరణకి మన దెందులూరు ఎమ్మెల్యేనే ఆయన
మన ప్రభుత్వానికి చీఫ్ విప్ ఈయనేం చేయాలి? శాసనసభ్యులు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే ఈయన క్రమశిక్షణ పెట్టాలి. అలాంటిది ఈయనే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అక్కడ ఏం క్రమశిక్షణ పెడతారు? ఈయన లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు యువత, మీరు యువకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా ఆదర్శవంతమైన వ్యక్తి, మీరు కూడా 27 కేసులు ఉన్న వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టి ఒక అరాచకమైన శక్తిగా మీరందరినీ భయభ్రాంతులు చేస్తుంటే ఏం చేయాలి? నేను చాలా ఇది ఒకటే కాదు, మన కొల్లేరులో అటవీ శాఖ భూములను కూడా చెరువులుగా మార్చేసి అందరినీ భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రతి ప్రభుత్వం ఇక్కడకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయడం, దోపిడీలు చేయడం, మనుషుల్ని కొట్టడం, పెద్దవాళ్ళని ఆడపడుచుల్ని ముసలి ముద్దగా నన్ను చూడకుండా కొట్టేసి పడేసి, అలాగే ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎదురు తిరగకపోతే ఇంక నేను పడి ఉండాలా? దీనికి సపోర్ట్ చేయాలా? మీరు ఇంత అన్యాయంగా ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంటే ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 27 కేసులు రిజిస్టర్డ్, 27 కేసులు, 27 కేసులు ఇది చెప్పారు. దీంట్లో ఒక సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, సెక్షన్ 448 ఇంట్లోకి దూరి కొట్టడం, 323 ఆయుధాలు లేకుండా చేతులతో దాడి చేయడం. ఈ ఒక్క 3 కేసులు ప్రూవ్ అయితేనే నిజంగా సరైన జడ్జి ఉండి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్ళి జైల్లో కూర్చునే వ్యక్తి ఇతరులని తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తా ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ వెనకేసుకొచ్చే వ్యక్తుల్ని నేను ఎందుకు మీకు అండగా ఉండాలి, నిలబడాలి? సమకాలీన రాజకీయాలు, కులాల మధ్య ఘర్షణలు, కులాల మధ్య ప్రాతిపాదికన రాజకీయాలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు, విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్, జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చే నేపథ్యంలో ఇవన్నీ అర్థం చేసుకొని, నేను సినిమాలు చేసిన చాలా తక్కువ, సమాజాన్ని అర్థం చేసుకుంది ఎక్కువ. నేను కోరుకునేది కూడా తెలుగుదేశం పార్టీ అవినీతి పక్కన తెలియదు సపోర్ట్ చేసినప్పుడు పాల్పడుతుందని తెలుసు ఖచ్చితంగా నాకు, కానీ తక్కువ పడాలని కోరుకున్నాను, అందుమించిందని. ఎందుకంటే సగటు రాజకీయ పరిస్థితులు అలాగైపోయినాయి. ఒక పార్టీ నడపడానికి కావాల్సిన మీ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అవసరం నేను భరిస్తాను, నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు వేరే దారి లేదు కనుక. కానీ దీంట్లో కూడా నేను కోరుకునేది ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను. ఇష్టమైపోయినా యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే సంపూర్ణమైన నీతి నిజాయితీలతో కూడిన సమాజం ఇక్కడ సమాజంలో లేదు, సమాంతర సమాజంలో లేదు, ఉన్న దాంట్లో అర్థం చేసుకునే పరిస్థితి. ఇవన్నీ నేను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారికి వారి అబ్బాయికి వాళ్ళు భోజనం ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2014లో ఆ రోజున ముఖ్యమంత్రి గారికి ధైర్యం లేదు, ఆ రోజున ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు, పదవిలోకి రావచ్చు రాకపోవచ్చు. ఎలక్షన్లు అయినాయి, ఆయనను భోజనం పెట్టి ఒకటి అడిగారు, పవన్ గారు ఒకవేళ మనం రాకపోతే మన ఇద్దరు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని. అంటే జగన్ గారంటే అంత పని తెలుగుదేశం పార్టీ నాయకులకి. మరి జగన్ గారి నుంచి రక్షించింది మా జన సైనికులను మర్చిపోకండి. ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో, వారి అబ్బాయి స్థాయిలో భయపడితే జగన్ గారంటే వారిని మీకు అండగా రక్షించిన జనసేన పార్టీ జన సైనికులు మర్చిపోకండి. మీ ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడింది మేము, మీరు కాదు, గుర్తుపెట్టుకోండి.
ఆడపడుచులు చెప్తున్నాను, జనసేన అన్ని కులాల ఆడపడుచులకి నేను ఒక కులాన్ని వెనకేసుకున్నాను. ఒక్క కులాన్ని నమ్మి నేను పార్టీ పెట్టలేదు. దళిత కార్మికుడిపై దాడి జరిగి కులహంకారం చూపిస్తే అది నశించాలని చెప్తా ఉన్నారు. రౌడీ దివ్యాంగులపై దౌర్జన్యం చేసిన రౌడీ ఎమ్మెల్యే ఆగడాలు ఆపండి అని చెప్తా ఉన్నారు. నేను డీజీపీ గారిని ఉదాహరణకి ఇలాంటి వ్యక్తే గాని ఉదాహరణకి సింగపూర్ లో ఉంటే ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? నేను చెప్తాను కదా వినండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని అద్భుతంగా కడతాం, కట్టడాలు చేస్తాం, చాలా బాగుంటుందని చెప్తారు. నేను ఒకటే అనుకుంటా, ముఖ్యమంత్రి గారికి సింగపూర్ తరహా రాజధాని కావాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి. సింగపూర్ తరహా పాలన లేకుండా సింగపూర్ తరహా రాజధాని కుదరదు మన దేశంలో. ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే, ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చిల్లర రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీలు సింగపూర్ లో ఏం చేస్తారంటే మంచి బెత్తం, లావాడు బెత్తం తీసుకుని ఒళ్ళు కాళ్ళు ఎరక్కొట్టేస్తారు అంతే. కానీ ఇది భారతదేశం కదా, హిందువులు కదా, అందుకు మనం భరించాలి. అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తవ్వు తీసేస్తారు. అదే అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికిరాడని చెప్పి తను తగలేస్తారు. కానీ ఒక మన దౌర్భాగ్యం, మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన దిందూరులోనే ఇలాంటి గాలి రౌడీలని, ఇలాంటి ఆకు రౌడీలని, ఇలాంటి వీధి రౌడీలని భరించాల్సి వస్తుంది. మనం మన ధైర్యం లేక ఎందుకు భరిస్తాం? ఫోన్లే 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 అది ఎందుకంటే మన దౌర్భాగ్యం. భగవద్గీత చదివాం కదా, శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు వెయిట్ చేయాలి. అది శ్రీకృష్ణ మనకి ఇచ్చింది. సహనం అనే ఒక బలహీనం, ఒకసారి సహనం బలహీనత అవుద్ది. అప్పుడు ఇలాంటి చిల్లర రౌడీలు చెలరేగిపోతా ఉంటారు. మరి వీళ్ళు అడ్డుకట్టి ఈ రోజున నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు వైజాగ్ లో బుక్ రిలీజ్ చేశాను, ఇజం. దాంట్లో నేను చెప్పింది భారతదేశంలో చట్టాలు బలహీనులకి చాలా బలంగా ఉన్నవారికి చాలా బలహీనంగా ఉన్నవారికి చాలా బలమైన వారికి చాలా బలహీనంగా పనిచేస్తాయి. ఉదాహరణకి 27 కేసులు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, ఒక వీధి రౌడీ అయినా ఇలాంటి ఎమ్మెల్యేకి చట్టాలు ఎలా పనిచేస్తుంది? మన జ్యుడిషియరీ ఏం చేస్తుంది? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మన తెలియదు. తెలంగాణలో గడియల పాలన ఉండేది. అంటే ఊళ్ళో దొర ఉంటాడు. ఆ దొర తను చెప్పింది, తను అనుకుందే రైటు. తన మనుషులు మిగతా మనుషులు కాదు.